హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే విద్యావాసుల ఆహం మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 hour 42 minutes రన్ టైంతో ఆహాలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే కొన్ని హై ఇచ్చే మూమెంట్స్ తప్పితే మిగతా మూవీ అంతా కూడా అసలు ఎంటర్టైనింగ్గానే లేదు. సో ముందే ట్రైలర్ చూసినప్పుడు నాకు ఈ మూవీ స్టోరీ అయితే అర్థమైపోయింది. భార్యాభర్తల మధ్య వచ్చే డిస్ప్యూట్స్ని దాని నుంచి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకొద్దాం అనుకున్నారు, అదైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. సో జస్ట్ క్లైమాక్స్లో ఒక 2 సీన్స్, పెళ్లికి ముందు ఒక 2 సీన్స్, ఇంతే మూవీ అంతా, ఇంకేం లేదు. మరి ఈ మూవీ పెళ్ళైన తర్వాత అయితే మరీ అసలు బోరింగ్గా అక్కడే స్టక్ అయినట్టు ఇంకెంతసేపు ఉంటుందిరా మూవీ ఇక్కడే అనిపించింది. సో ఈ మూవీ రన్ టైం చాలా తక్కువైనా కానీ నాకేంటో 3 hours మూవీ చూసినట్టు అనిపించింది. సో ఇంక ఈ మూవీ అలాంటి కంటెంట్ ఏమన్నా ఉందా అంటే మధ్యలో ఒక 5 minutes రొమాన్స్ సాంగ్ ఉండింది. అపార్ట్ ఫ్రమ్ దట్ చూడొచ్చు. అసలు ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే స్టార్టింగే శ్రీ మహావిష్ణువు సేద తీరుతూ ఉంటాడు, అక్కడికి నారదుడు వస్తాడనమాట. సో వాళ్ళిద్దరి కన్వర్జేషన్లో ఒక పెళ్లి సీన్ అయితే చూపిస్తూ ఉంటారు, అక్కడ నుంచి ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. సో ఆ పెళ్లి కథే మన హీరోయింది. సో ఇంక ఇదే స్టోరీ లైన్. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే నేను ముందుగా చెప్పినట్టే 4-5 సీన్లే ఉన్నాయి చెప్పుకోవడానికి, మిగతా అంతా ఏమీ లేదు. ఆ 4 సీన్స్ కూడా టెంపుల్లో కలిసే సీను, అండ్ అలానే పెళ్లి చూపులకు ముందు ఐస్ క్రీమ్ తినే సీను, అండ్ సునీత గారు సాంగ్ ఒకటి పాడారు, అది కూడా చాలా బాగుంది. అండ్ పెళ్లికి ముందు ఫామ్ ఫిల్ చేసి ఎలిమినేట్ చేసే ప్రాసెస్ ఒకటి, అండ్ క్లైమాక్స్లో 2 సీన్స్, అండ్ స్టార్టప్ ఐడియా, ఇవే ఈ మూవీలో పాజిటివ్స్. ఇలాంటి సీన్సే మూవీలో చాలా పెట్టుంటే బాగుండేది, అన్ఫార్చునేట్లీ పెట్టలేదు. ఇంకా సినిమాటోగ్రఫీ పర్లేదు అనిపించింది, బీజిఎం కూడా సోసోగానే ఉంది. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ అంతా భార్యాభర్తల చుట్టూ తిరిగినా కానీ మనమైతే అదేం ఫీల్ అవ్వండి. సో ఆ అనుబంధాన్ని ఎలివేట్ చేసేటట్టు ఒక్క ఫీల్ గుడ్ మూమెంట్ కూడా లేదు మూవీలో. భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ని ఎంటర్టైనింగ్గా చూపించాలంటే ఒక పెళ్ళాం ఊరెళ్తే మూవీలా తీయాలి, ఇలా అయితే తీయకూడదు. సో ఈ మూవీలో స్టోరీ ఆల్రెడీ ప్రిడిక్టబుల్ కాబట్టి కొంచెం ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్గా తీసుకుంటే ఈ హిట్ ఫార్ములా అయితే బాగుండేది. లిమిటెడ్ సీన్స్ మాత్రం వర్కౌట్ అయ్యాయి, ఎమోషనల్ డెప్త్ అయితే అస్సలేదు ఈ మూవీలో. అండ్ స్టార్టింగ్లో కొన్ని రొటీన్ డైలాగ్స్ అండ్ రొటీన్ జోక్స్, అవి కూడా నాకైతే అంత నచ్చలేదు. ఇంకా కొన్ని చోట్ల యాక్టింగ్ కూడా కొంచెం ఓవర్ ద టాప్ అనిపించింది. డైలాగ్స్ అయితే కొన్ని ప్రాస్ కోసం పెట్టినట్టు అనిపించింది, కానీ కొన్ని అయితే చాలా ఆర్డినరీగా అనిపించాయి. ఇంకా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లికి కలుద్దాం అని చెప్పి సరన్ పెళ్లి చేశారు. చాలా వరకు మూవీ రష్ అయినట్టు నాకు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే ఇదే ఒక పాయింట్ అని చెప్పి తిప్పి అదే చూపిస్తూ ఉంటారు. సో కొంచెం రియాలిటీ బేస్ చేసి తీసుంటే బాగుండేదని నాకు అనిపించింది. అండ్ అలానే సెకండ్ హాఫ్లో హీరోకి ఒక సాంగ్ వస్తుందండి, అదైతే చాలా అన్నెసరీ ఈ మూవీకి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఓన్లీ ఫ్యూ సీన్స్ కోసం ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.